హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కీర్తి హోమ్ స్టోరీస్. నేనైతే ఇవాళ మీకు నాన్ వెజ్కి ఏ మాత్రం తీసిపోకుండా రుచిలో అయినా చూడటానికైనా అంత బ్యూటిఫుల్గా ఉండే ఆలు సోయా కుర్మా అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇది చపాతీలోకైనా, రైస్లోకైనా, పులావ్స్లోకైనా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలేంటో చెప్పేస్తా, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో 2 గ్లాసులు నీళ్ళు అయితే పోసేసుకోవాలి. సో ఆ నీళ్ళు హీట్ మరిగిన తర్వాత దీంట్లో అయితే ఒక కప్పు సోయా అయితే వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మనం ఆ వేడి నీళ్ళల్లో ఉంచిన తర్వాత వేడి నీళ్ళు అన్నీ వంపేసేసుకొని మళ్ళీ నార్మల్ వాటర్ పోసేసుకొని ఇక్కడ మనం ఇంకా వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేసుకోవాలన్నమాట. సో మీకు వాటర్ ఉంటే మాత్రం అంత టేస్టీగా అనిపించదండి కర్రీ దీంట్లో. సో మొత్తం మీరు గట్టిగా సోయాలో నీళ్ళన్నీ వచ్చే బాగా స్క్వీజ్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ఇంకో పొయ్యి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. ఇవి 2 బాగా పట్లాడిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల ముక్కలు అయితే వేసేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. సో ఇవి మనకి గుజ్జు కూరే కాబట్టి ఒక 50% అలా ఫ్రై అయితే సరిపోతుందండి. మంచి గోల్డెన్ కలర్ అయితే రావాల్సిన అవసరం లేదు. సో ఉల్లిపాయలు దాంతోపాటు కొంచెం పసుపు, కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. సో ఉల్లిపాయలు 50% మగ్గిన తర్వాత ఒక 3 మీడియం సైజులో ఉన్న టమాటా ముక్కలు కూడా కట్ చేసేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు దీన్ని బాగా మగ్గనిద్దామండి. సో చూసారా, ఒక 5 నిమిషాలు ఇలాగ లైట్గా వాటర్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అడుగు పట్టేస్తుంది. అది పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకుందాము. సో ముందు కొంచెం తక్కువగానే వేసుకోండి. సో తర్వాత చూసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. సో ఒక 5 నిమిషాలు ఇది బాగా మగ్గిన తర్వాత ఇలా వాటర్ వచ్చిన తర్వాత 2 మీడియం సైజులో ఉన్న బంగాళదుంప ముక్కలు ఇందాక మనం వాటర్లో వేసి పక్కన పెట్టుకున్న సోయా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మనం వేసిన సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ బంగాళదుంప ముక్కలకి అండ్ సోయాకి కూడా బాగా పట్టే విధంగా దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ స్పైసీనెస్ తగ్గట్టు కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసేసుకొని బాగా ఈ మసాలాలన్నీ మనం వేసిన ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోండి. ఒక 2 to 3 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి కర్రీ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. తర్వాత మీకు ఎంత గుజ్జు కావాలి అనే దాన్ని బట్టి మీరైతే ఇక్కడ వాటర్ పోసుకోవచ్చు. నేనైతే ఒక చిన్ని గ్లాస్తో అయితే రెండు గ్లాసులు అయితే పోసుకున్నానండి. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని 10 మినిట్స్ దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇలా మీరు బాయిల్ అవుతుంది చూడండి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం మనం మ్యాష్ అయితే చేసుకోవాలన్నమాట బంగాళదుంపల ముక్కల్ని. అప్పుడే కర్రీకి మంచి లుక్, రాయల్ లుక్ అయితే వస్తుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, ఇక్కడ ఇంకా మనకి ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు సోయా కుర్మా అయితే రెడీ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్దండి. మనకి సోయాలో చాలా అంటే చాలా ప్రోటీన్ ఉండిద్ది కదా. డైట్ చేసే వాళ్ళకి కూడా ఇది ఒక బెస్ట్ డిష్ అని అయితే నేను చెప్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చపాతీలోకైనా, రైస్లోకైనా, బిర్యానీ, పులావ్ దేంట్లో అయినా నాన్ వెజ్ తినని వాళ్ళు నాన్ వెజ్ తింటున్నామేమో అన్నట్టు ఉండిద్ది అనమాట. మనకి సోయా తగిలిన చోట అంత టేస్టీగా అయితే ఉంటుందండి. సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది. అలానే ప్రీవియస్ షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్ చెక్ చేసి నా ఛానల్లో కంటెంట్ ఉంది, మీకు నచ్చింది అనుకుంటేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్